వెల్కమ్ టు కారుణ్య సమూహం. ఈరోజు మన స్వాధ్యాయంలో సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సాంఖ్యం అంటేనే జ్ఞానం. ధృతరాష్ట్రుల వారికి సంజయుల వారు యుద్ధభూమిలో జరిగినటువంటి సన్నివేశాన్ని చెప్తూ ఉన్నారు. రాజా, అర్జునుడు యుద్ధభూమిలో తన వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళంతా తన వల్ల చనిపోతారనే భావన అతన్ని కుదిపివేసింది. దుఃఖంతో కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు. అతని స్థితి చూసిన శ్రీకృష్ణుల వారు ఈ విధంగా అంటున్నారు. రాజా అని సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి శ్రీకృష్ణుల వారు ఏమంటున్నారో చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, అర్జున, శాస్త్రజ్ఞానము లేని వాళ్ళే యుద్ధం చేయడం పాపమని, అందువల్ల స్వర్గం పొందరని భావిస్తారు. కానీ నీ వంటి ఉత్తమ క్షత్రియుడు యుద్ధం చెయ్యనంటే అందువల్ల అపకీర్తి పాలవుతారు. పండితులు నిన్ను నిందిస్తారు. అయినా యుద్ధానికి సిద్ధమై వచ్చిన తరువాత ఈ విధంగా చివరి గడియలలో ఎందుకు ఈ విధంగా మోహానికి లొంగుతున్నావు అర్జున అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. యుద్ధం చేయడం క్షత్రియ నీ ధర్మం నాయన. మరి ఈ విధంగా మరి యొక్క జ్ఞానం లేని వాళ్ళు ఆ విధంగా భావిస్తారు. కానీ నువ్వు ఎంతో ఉత్తమమైనటువంటి క్షత్రియుడు గదా! నువ్వు ఈ చివరి క్షణాల్లో ఎందుకు ఈ విధంగా మోహానికి లొంగిపోతున్నావు అర్జునా? అని చక్కగా కృష్ణుల వారు మన అర్జునుల వారికి చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? పాలల్లో నానబెట్టిన అటుకుల్లాగా మెత్తగా ఉండేవాడు ఎందుకు పనికిరాడు. అతడు అప్రయోజకుడు. స్థిరత్వం కలవాడే వీరుడు. వీరుడైన వాడు అన్నీ సాధించగలడు అని శ్రీరామకృష్ణ పరమహంసల వారు గూడా మరి చెప్పారు అని ఇక్కడ ఒకసారి జస్ట్ శ్రీరామ శ్రీ రామకృష్ణ పరమహంస గారి యొక్క వచనాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకుందాం. అంటే ఎవరైతే అన్ని పరిస్థితులలోనూ స్థిరంగా ఉండేవారే వాళ్ళే వీరుడు అని రామకృష్ణ పరమహంస గారు గూడా అనడం జరిగింది. అయితే అర్జునుడు అంటున్నారు. ఏమని? ఓ కృష్ణ, వయోవృద్ధుడు, తాతగారు అయిన భీష్ముణ్ణి ఇన్నాళ్ళు నేను పూలతో పూజిస్తూ ఉండేవాడిని. అలాగే నాకు ఈ అస్త్ర విద్యలన్నీ నేర్చిన ద్రోణాచార్యుల వారును, ఇంకా నాకు ఎదురుగా ఉండే ఎంతో మంది పెద్దలని ఎదుటి పక్షంలో నేను చూస్తున్నాను. అటువంటి వారిపైన బాణాలు వేసి నేను ఎలా బాధించగలను కృష్ణ? ఇంతకు పూర్వం ఎన్నడూ వారిని నేను గట్టిగా గూడా వారితో మాట్లాడలేదే. లోకంలో ఏ పని చేస్తూ, జీవనం చేస్తూ ఉంటామో, అవన్నీ ఫలాన్ని ఆశించి చేసేవి కాబట్టి పాపకర్మలని అనిపిస్తుంది. యుద్ధం చేయడము క్షత్రియుడికి ధర్మమే. అయినా విద్య చెప్పిన గురువులకు హ్మ్, చంపడం వల్ల జీవనోపాధికి అవసరమయ్యే రాజ్యం లభిస్తుంది. ఆ రాజ్యంతో భోగాలను అనుభవించడం క్షత్రియుడి లక్ష్యమా కృష్ణ? పాపహేతువు అవుతుంది గదా! నాకు యుద్ధ విద్యను నేర్పించినటువంటి గురువులని చంపడం పాపం కాదా కృష్ణ? గురువును, బంధువులను చంపి రాజ్యాన్ని పొందడం కన్నా భిక్షాటన చేసి బ్రతకడం నాకు మేలు అనిపిస్తుంది కృష్ణ అని అర్జునుల వారు చెప్తున్నారు. యుద్ధం చేసి పాపం సంపాదించుకోవడమా? భిక్షాటన చేసి జీవయాత్ర సాగించడమా? ఈ రెండిటిలో ఏది మేలో, ఏది కీడో తెలుసుకోకుండా ఉన్నాను కృష్ణ. యుద్ధంలో విజయం సాధిస్తామని చెప్పలేం. జయ అపజయాలు దైవాధీనాలు కదా! నేను ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. నేను నీకు శిష్యుడను. నీకు నేను శరణాగతుడవుతున్నాను. నా పట్ల దయ ఉంచి, నా కర్తవ్యం ఏమిటో బోధించు కృష్ణ. ఇప్పుడు నేను అనుభవిస్తున్న దుఃఖం
శత్రువులు లేని ముల్లోకాధిపత్యాన్ని నాకు కట్టబెట్టిన నాలో కలిగిన ఈ దుఃఖాన్ని తొలగించలేవు కృష్ణ అని చెప్తూ మరి శ్రీ మరి అర్జునుల వారు శ్రీకృష్ణుల వారికి శరణు కోరుతున్నారన్నమాట. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నారు. మహారాజా! అర్జునుడు తాను యుద్ధం చెయ్యలేను అని శ్రీకృష్ణుని శరణాగతి కోరుతున్నాడు. యుద్ధరంగంలో 2 సేనల మధ్య నిలబడి దుఃఖిస్తున్నటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అంటున్నారు రాజా అని శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారో మరి సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నారు. శ్రీకృష్ణుల వారు అంటున్నారు, ఓ అర్జునా! ఎవరి గురించి అయితే దుఃఖించరాదో నువ్వు వారి గురించి దుఃఖిస్తున్నావు. నువ్వు చెప్తున్న భీష్మ, ద్రోణాచార్యులందరూ ఆత్మరూపం చేత అంటే నిత్యులే. నువ్వు చూస్తున్నటువంటి వీళ్ళందరూ గూడా ఆత్మస్వరూపులే. వాళ్ళకి అందరికీ గూడా ఆత్మస్వరూపానికి ఇక చావు అనేది లేదు. నామరూపాలు ఇవన్నీ కూడా కేవలము దేహానికి చెందినవే. అంటే ఎప్పటికైనా సరే ఈ దేహము నశించేదే అర్జున. అటువంటి నశించే దేహాలను గూర్చి దుఃఖించడం ఎంతో అవివేకము. నువ్వు, నేను మనందరము గూడా ఆత్మస్వరూపులమే. ఆత్మకు మరణం ఉండదు. అంటే ఈ శరీరాలు నశించినా ఆత్మ మాత్రం ఉంటుంది. అంటే ఆత్మ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు మూడింటిలోనూ ఉంటుంది. ఆత్మ పుట్టేది కాదు, నశించేది కాదు. ఆత్మ నిత్యం. నేను, నువ్వు అన్న నామరూపాలన్నీ కేవలము శరీరానికి సంబంధించినవే అర్జునా. ఈ దేహంతో సంబంధం ఉన్న జీవునికి శరీరంలో కలిగే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము వంటి మార్పులు ఎంత సహజమో, మరణం తర్వాత మరో దేహాన్ని ఆశ్రయించడం కూడా అంతే సహజం. అంటే పాత శరీరంలో ఉన్న జీవుడు ప్రస్తుతం కొత్త శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడు ఒక్కడే కావడం వలన జీవుడు నిత్యుడు. అతడికి మరణం ఉండదు. పామరులకు పాత శరీరాన్ని విడిచినప్పుడు దుఃఖం, కొత్త శరీరాన్ని ఆశ్రయించినప్పుడు మోహం కలుగుతూ ఉంటాయి. అలాంటి శోకమోహాల్ని నువ్వు విడిచిపెట్టి ధీరుడుగా, ధైర్యంగా ముందుకు నడవని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. నువ్వు ఎవరైతే భీష్మాచార్యుల వారు కానీ, ఎవరైతే గురువులు అందరూ అనుకుంటున్నావో, వారు అందరూ వారిలో ఉన్నది ఆత్మ పదార్థం. దానికి చావు లేదు. ఈ శరీరానికి మాత్రమే చావు. కాబట్టి నువ్వు ఆహ్, ఇలాంటి సమయంలో పామరులకి అంటే ఎలాంటి ఈ యొక్క జ్ఞానం లేని వాళ్ళకి ఈ శరీరం పోయినప్పుడు దుఃఖమొస్తుంది. అలాగే కొత్త శరీరం వచ్చినప్పుడు మోహం కలుగుతూ ఉంటుంది. అర్జున కాబట్టి నువ్వు మనందరం కూడా ఆత్మస్వరూపులం అన్న శరీరం వేరు, దేహం వేరు అన్న విషయాన్ని అర్థం చేసుకొని, శోక మోహాలన్నీ విడిచిపెట్టి ధైర్యంగా ఉండు అని శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఓ కౌంతేయ! ఇంద్రియాల అనుభవం వలన శరీరానికి శీతోష్ణాల వంటి ద్వంద్వాల అనుభవం వస్తూ పోతూ ఉంటుంది. అంటే చర్మానికి మంచుగడ్డ తాకినప్పుడు చల్లగాను, వేడి తాకినప్పుడు దుఃఖము కలుగుతూ ఉంటాయి. అంటే ఇంద్రియాలకు కలిగే ఈ అనుభవము శాశ్వతం కాదు. కాబట్టి ఓ భరత వంశీయుడా! నువ్వు ఇటువంటి ద్వంద్వాలను భరించేందుకు సిద్ధంగా ఉండు. మోక్షానికి అట్లా లేకపోతే నువ్వు మోక్షానికి అర్హుడవు కాదు అని చెప్తున్నారు. అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారు
ఈ ఇంద్రియాల వల్ల మనము ఏదైతే చూస్తున్నామో, తింటున్నామో, మన ఇంద్రియాలున్నాయి గదా! వీటి వల్ల మనకి కొంచెం సేపు మరి ఆహ్, కష్టంగాను, నష్టంగాను, దుఃఖంగాను, ఆనందంగాను ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ గూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇలాంటి వాటిని నువ్వు భరించేందుకు సిద్ధంగా ఉండి మరి సిద్ధంగా మనం మనల్ని రెడీ చేసుకోవాలి. లేకపోతే మోక్షానికి అర్హులం కాదు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ జగత్తు అంతా మాయా కల్పితం. అంటే శాశ్వతమైనది కాదు. అటువంటి కల్పిత జగత్తులో ఏర్పడే శీతోష్ణాల వంటి ద్వంద్వాలు కూడా అశాశ్వతాలే. జగత్తు అశాశ్వతమైనదే. ఆత్మ అందుకు భిన్నంగా శాశ్వతమైనది. అంటే ఆత్మ ఏ విధమైనటువంటి వికారానికి చెందింది కాదు. కాబట్టి ఆత్మ ఒక్కటే నిత్యమైనది. అందువల్ల శీతోష్ణాల వల్ల కలిగే హర్షాన్ని గాని, దుఃఖాన్ని గాని సమభావంతో స్వీకరించాలి అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? సద్రూపమైన ఆత్మ పరబ్రహ్మయే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది. అట్టి ఆత్మకు మరి క్షయాలు అంటూ ఉండవు. ప్రళయకాలంలో కూడా ఆత్మ, పరమాత్మ అవినాశిగానే ఉంటాయి. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తున్నారు. ఈ జగత్తు అంతా గూడా ద్వంద్వాలతో ఉంది. ఈ ద్వంద్వాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాశ్వతం. ఏదైతే శాశ్వతంగా ఉంటుంది అంటే అది ఆత్మే. ఈ ఆత్మ అనేది విశ్వమున్ విశ్వమంతా కూడా ఉంది. ఈ ఆత్మకు, పరమాత్మకు మరి ఎక్కడా కూడా వినాశం అనేది ఉండనే ఉండదు అర్జున అని చెప్తున్నారు. ఓ అర్జున! మరి జీవాత్మ కనుక యుద్ధం చెయ్యి. నువ్వు చెప్తున్న భీష్మ, ద్రోణాచార్యుల దేహాల్ని మాత్రమే నువ్వు యుద్ధంలో చంపుతున్నావు. ఆ శరీరం నసిన్ ఎప్పుడైనా సరే నశించాల్సిందే. వారి జీవాత్మని చంపడము ఎవరి తరమూ కాదు. అటువంటి ఆత్మను చంపుతున్నాను అన్నవాడు, చంపబడుతున్నానని అనుకునేవాడు ఇద్దరూ కూడా అజ్ఞానులు. ఎవరైతే ఎవరైతే మరి ఈ శరీరం వేరు, ఆత్మ వేరు, శరీరము మరి ఆహ్, ఆత్మ శాశ్వతము, మరి శరీరము ఎప్పటికైనా సరే నశించాల్సిందే అనేటువంటి జ్ఞానము లేనివారు ఎవరంట? వారందరూ గూడా అజ్ఞానులే అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఆత్మ అవినాశి. మరి అంటే పూర్వం లేకుండా వర్తమానంలో కనిపించేదాన్ని పుట్టుట అంటారు. కానీ ఆత్మ పూర్వము ఉంది. భవిష్యత్తులోనూ ఉండేది. కాబట్టి దాన్ని అవినాశి అని చెప్తున్నారు. అంటే ఆత్మ అవినాశి ఎందుకని చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుల వారు ఈ ఆత్మ ఈ శరీరం అనే ఈ దేహాన్ని తీసుకోకముందు కూడా ఉంది. అలాగే ఈ చనిపోయినప్పుడు ఈ దేహాన్ని చాలించవలసిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. అందుకనే ఆత్మను అవినాశి అని అంటున్నాం. నశించే శరీరానికుండే 6 పరిణామాలు ఆత్మకుండవు. అవేమిటి అంటే పుట్టడము, ఉండడము, వృద్ధి చెందడము, పరిణామం చెందడము, క్షీణించడము, నశించడము. ఇవన్నీ గూడా ఏంటి? శరీరానికే ఉంటాయి. శరీరంతోనే కదా మనం పుడతాము. అలాగే అది వృద్ధి చెందుతూ ఉంటుంది. పరిణామం చెందుతూ ఉంటుంది. అలాగే క్షీణించడం ఉంటుంది. నెమ్మదిగా నశించడం గూడా ఉంటుంది. కానీ ఇవన్నీ గూడా ఈ 6 లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఇవి శరీరానికే కానీ ఆత్మకు లేవు అర్జున అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఆత్మ స్వరూపం తెలుసుకున్న వానికి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయిన వారికి ఇక రాగద్వేషాలు ఉండవు. అటువంటి స్థితిలో
నేను చంపుతున్నాను అన్న భావం కానీ, నన్ను ఎవరైనా చంపుతున్నారన్న భావం కానీ కలుగవు. కనుక ఎవరు ఎవరిని చంపలేరు. చంపేందుకు ప్రేరేపించడము లేదు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మానవులు ఎలా చిరిగిపోయిన వస్త్రాల్ని విడిచేసి కొత్త వస్త్రాల్ని ధరిస్తున్నారో, అదే విధంగా ఆత్మ జీర్ణించిపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతూ ఉంటుంది. అందువల్ల ఆత్మకి ఎటువంటి వికారాలు ఉండవు. ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, అస్త్రాలు ఛేదించలేవు, వాయువు తాకలేదు. ఎందువల్ల? ఆత్మకు అవయవాలు ఉండవు కనుక. మార్పు అనేది అవయవాలకే ఉంటుంది కానీ, ఆత్మకు కాదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అర్జున, ఆత్మ ఇంద్రియాలకు కనిపించేది కాదు కదా! అది మనస్సుకు కూడా చిక్కేది కాదు. నిత్యమైన ఆత్మ కోసము దుఃఖించడము అజ్ఞానమే. ఒకవేళ శరీరంతో పాటు ఆత్మ కూడా పుడుతూ నశిస్తూ ఉంటుందని అనుకున్నా, దాని కోసము దుఃఖించరాదు. ఎందువల్లనంటే, ఈ జనన మరణాలు సహజంగా జరిగేవి కాబట్టి. దుఃఖించాల్సినటువంటి పనియే లేదు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి పుట్టుక తప్పదు. ఇటువంటి అనివార్యమైన వాటిని గూర్చి దుఃఖించడం తగదు అర్జునా! ఒకవేళ ఈ భీష్మ ద్రోణాదులు యుద్ధంలో మరణించకపోతే శాశ్వతంగా జీవించి ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? నేడో, రేపో ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడవలసిందే కదా! అట్టి దాని కోసం నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అర్జునా? ఈ సృష్టిలోని జీవులన్నీ మొదట్లో కనబడకుండా మధ్యలో కనిపించి, నశించిన తర్వాత కనిపించకుండా పోతున్నాయి కదా! ఎన్నో జీవులు పుడుతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత చనిపోతూ ఉన్నాయి. అటువంటప్పుడు ఇక దుఃఖించడం అవివేకం కాదా? అంటే ఈ శరీరాలన్నీ పంచభూతాలచే నిర్మించబడ్డాయి. మరణించిన తరువాత మళ్ళీ ఆయా భూతాలలో కలిసిపోతున్నాయి. పుట్టుకకు, మరణానికి మధ్యలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ శరీరాలన్నీ కూడా ఒక స్వప్నం లాంటివే. స్వప్నంలో మనకి కనిపించిన వస్తువుల కోసం మరి మేలుకున్న తర్వాత మనం ఎప్పుడైనా దుఃఖిస్తున్నామా? కాదు కదా! ఇది కూడా అంతే అని అర్ శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. కొందరికి ఆత్మ అద్భుతమైనదిగా అనిపిస్తుంది. కొందరు అద్భుతంగా వర్ణించి చెప్తారు. ఇంకొందరు ఆత్మను గురించి చెప్పేదంతా అద్భుతంగా వింటూ ఉంటారు. అయితే ఆత్మ అనేది ఇంద్రియాలకు పట్టుబడేది కాదు. అందువల్ల ఆత్మను గూర్చి విన్నా, తెలుసుకున్నా, చెప్పినందువల్ల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరు. వేదములు, పురాణాలు, తత్వశాస్త్రము వంటివన్నీ ఎంగిలికూడు వంటివేనని చెప్పాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే, ఇవన్నీ మానవులు నోటితో ఉచ్చరిస్తున్నారు కనుక. ఓ అర్జున! దేహి అంటే జీవుడు ఎన్నడూ చంపబడడు. కాబట్టి ఏ జీవిని గూర్చి దుఃఖించాల్సినటువంటి పనియే లేదు అని మరి ఆత్మకు, శరీరానికి ఉన్నటువంటి భేదాలు, ఆత్మ యొక్క గొప్పతనం గురించి మరి ఎంతో చక్కగా శ్రీకృష్ణ వారు అర్జున వారికి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? క్షత్రియునికి యుద్ధం చేయడము స్వధర్మం. కాబట్టి నువ్వు వెనుకడుగు వేయవలసినటువంటి పని లేదు. ఏ కులానికి ఏది ధర్మమో దానిని స్వధర్మం అంటారు. నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించి తీరాలి. క్షత్రునికి
క్షత్రియునికి యుద్ధం చేయడం స్వధర్మం. ఓ అర్జున! రాజులకు యుద్ధం చేయడానికి అవకాశం కలిగించాడంటే స్వర్గానికి తలుపులు తెరిచినట్లే అని తెలుసుకో. ఎందువల్లనంటే యుద్ధంలో గెలిస్తే కీర్తి వస్తుంది. లేకపోతే వీరమరణం పొందితే స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏ విధంగా చూసినా క్షత్రియుడు యుద్ధం కోరుకోదగినదే అర్జునా. అర్జున! క్షత్రియుడవైన నీకు యుద్ధం చేయడం స్వధర్మం. నువ్వు ఆ స్వధర్మాన్ని పాటించకపోతే అపకీర్తి పాలవుతావు. అర్జునుడు రణరంగం నుంచి పారిపోయాడన్నటువంటి అపకీర్తి నీకు శాశ్వతంగా ఉండిపోతుంది. అంతా నిన్ను హేళన చేస్తూ చులకనగా చూస్తారు. అపకీర్తి కన్నా మరణం మేలు కదా! అంతేకాదు ఇక పాపాన్ని కూడా పొందుతావు. దుర్యోధనుడి పక్షంలో ఉండే మహారథులందరికీ నువ్వు మహావీరుడవని తెలుసు. నువ్వేమో ఆ పక్షాన యుద్ధం చేస్తున్న వారి ప్రాణాల మీద దయతో యుద్ధం మానేస్తానంటున్నావు. నువ్వు ఏ కారణం చెప్పినా లోకం మాత్రం అర్జునుడు యుద్ధమంటే భయపడిపోయాడనే అని అంటూ ఉంటుంది. అంతేకాని నీలో సమయం కానీ, ఆ సమయంలో పుట్టినటువంటి కరుణ అని మాత్రం ఎవ్వరూ అనుకోరు అర్జునా. అర్జునా! నువ్వు కర్ణుడు వంటి వీరులతో యుద్ధం చేస్తూ మరణిస్తే స్వర్గం లభిస్తుంది. అట్లా కాకుండా నువ్వు నువ్వే కౌరవ సేనల్ని జయిస్తే రాజ్యాన్ని పొంది భోగాలు అనుభవిస్తావు. రెండిట్లో నీకు ఏది లభించినా లాభమే. యుద్ధం కూడా యాగంలాగా స్వధర్మమే అవుతుంది. ఎందువల్లనంటే యాగంలో కూడా మరి హింస ఉంటుంది. దుర్యోధనాదులు నీ గురించి చులకనగా మాట్లాడుకోవడం కన్నా అవమానం ఇంకేముంటుంది? కాబట్టి యుద్ధం మానేస్తానని అనవద్దు. అపకీర్తి కన్నా దుఃఖము మరొకటి ఉండదు. నువ్వు సమభావాన్ని అలవాటు చేసుకో. అంటే సుఖదుఖాలు, జయా జయోపజయాలు, రాగద్వేషాలు వంటి ద్వంద్వాలన్నింటినీ సమదృష్టిలో చూడు. అప్పుడు నీకు ఏ పాపము అంటదు. కాబట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము. ఇంతవరకు నీకు సాంఖ్యయోగాన్ని అనుసరించి పరమార్థికాన్ని బోధించాను. ఇకనైనా కర్మబంధం తొలగేందుకు సాధనమైన కర్మయోగాన్ని బోధిస్తాను. విను. ఈ మార్గం వల్ల నష్టం కానీ, లాభం కానీ పెద్దగా ఉండవు. పురోగతి మాత్రము అతి తక్కువగా ఉంటుంది. ఏ పాటి కొద్దిగా అనుష్ఠించిన జనన మరణాల గూర్చిన భయం తొలగిపోతుంది. వేదవిహితమైన కార్యాలను పరమేశ్వర పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది మోక్షానికి దారి తీస్తుంది. ఓ కురువందన! వివేకం లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉపదేశించిన సాంఖ్య బుద్ధి గాని, ఇక మీదట చెప్పబోయే కర్మయోగం కానీ నిన్ను స్థిర చిత్తుణ్ణి చేస్తుంది. అంటే బుద్ధిని ఒకే మార్గం పైన కేంద్రీకరించేటట్లు చేస్తుంది. విపరీత భావాలన్నీ తొలగిపోయి మనస్సు నిశ్చలమవుతుంది. ఫలాపేక్షతో కర్మలు చేసేవారంతా వేద వాక్యాలకు విపరీత అర్థాలనిస్తూ ఉంటూ ఉంటారు. స్వర్గాన్ని కోరి చేసే కర్మల కన్నా మానవునికి పరమ లక్ష్యం ఉండదని తియ్యటి మాటలు చెబుతూ ఉంటారు. వారంతా అవివేకులు అని అనాలి. వాళ్ళెట్లాంటి వారంటే మోదుగ పూల వంటి వారు. మోదుగ పూలు చెట్టు నిండా చూడడానికి అందంగానే ఉంటాయి కానీ వాటి వల్ల కాయ గాని, పండు గాని లభించవు. కోరికలు పెట్టుకుని కర్మలు చేసేవారు
భోగాలు, ఐశ్వర్యాల పట్ల మనస్సు లగ్నమై ఉన్న వారిని బహిర్ముఖులు అంటారు. అటువంటి వారికి ఎన్నటికీ అంతర్ముఖులు అవలేరు. అటువంటి వారి వివేక విజ్ఞానమంతా కప్పబడి ఉంటుంది. అటువంటి మూఢులకు యోగ బుద్ధి, సాంఖ్య బుద్ధి కలుగదు. వేదాలు కర్మలను గూర్చి తెలుపుతున్నాయి. కర్మలన్నీ సత్వ, తమో గుణాలతో కూడుకున్నవే. అట్టి కర్మలన్నీ పాపపుణ్యాల గూర్చి, వాటి వల్ల కలిగే ఫలాల గూర్చి చెబుతాయి. నువ్వు అటువంటి కామ్యకర్మలు చెయ్యవద్దు. నువ్వు శీతోష్ణాలు, కష్ట సుఖాల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండు. అప్రమత్తుడవై ఉన్నవాడే సత్వగుణం కలవాడై ద్వంద్వాలకు అతీతుడు అవుతాడు. సత్వగుణం వల్ల నిష్కాముడవుతాడు. నిష్కాముడి మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అందువల్లే శ్రేయస్సు లభిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఇక్కడితో మనము శ్రీకృష్ణుల వారు అందించినటువంటి సాంఖ్యయోగము తిరిగి రేపు కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ.